నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. 2 కొరింథీ 12:9. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధింతుము అనే ఈ ఆరాధన కార్యక్రమానికి మిమ్మందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆరాధనలో పాలు పంచుకున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించి మీ అందరికీ శాంతి, సమాధానం, సంతోషంతో కూడిన మంచి జీవితాన్ని ప్రసాదించాలని మీ అందరి కొరకు ఈ ఆరాధనను అంకితం చేస్తున్నాను. రండి, విశ్వాసముతో ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరించండి. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు. యేసయ్యా, ఈ లోకములో ఎంత ఉన్నా మీరు లేకపోతే అంతా శూన్యమే ప్రభువా. ఈ లోకములో ఎన్ని ఆస్తుల ఐశ్వర్యాలు నేను సంపాదించుకున్నా, మీ కృప, మీ దీవెన లేకపోతే నేను ఏమీ సాధించలేని యేసయ్యా. ఈ లోకములో నేను జీవించాలి అంటే మీ కృప, మీ ఆశీర్వాదం నాకు కావాలి ప్రభువా. మీ చల్లని హస్తాలతో నన్ను కాచి కాపాడండి ప్రభువా అని ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. స్తోత్రం. వంటి నిండా బంగారముండను, అది నీకు సాటి రాగలదా? వంటి నిండా బంగారమున్నను, అది నీకు సాటి రాగలదా? వంటి నిండా బంగారముండను, అది నీకు సాటి రాగలదా? వంటి నిండా బంగారమున్నను, అది నీకు సాటి రాగలరా? బంగారమా నా యేసయ్యా, నా బంగారమా నా యేసయ్యా, బంగారమా యేసయ్యా, నా బంగారమా నా యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు,
నాకు చాలును యేసు. నీవే నాకు చాలును యేసు. కోట్లు కోట్లుగా ధనమునను అది నీకు సాటి రాదు యేసయ్యా. అవును దేవా. బాధలు, సమస్యలు, ఇబ్బందులు వచ్చినప్పుడు, స్తోత్రం రోగాలు దేవా. వచ్చినప్పుడు ప్రభువా ఈ ధనము నన్ను ఆదుకోలేదు, అవును ఈ యేసయ్యా. ధనము నన్ను ఓదార్చలేదు యేసయ్యా. అవును దేవా. ఎంతో మంది కోట్లు ఉన్నప్పటికీ ప్రాణాపాయ పరిస్థితుల్లో ప్రాణాలను వదులుకున్నారు తప్పితే అవును ఈ దేవా. కోట్లు వారిని కాపాడలేకపోయాయి ప్రభా. అవును యేసయ్యా. ఎంత ఉన్నా మీ కృప మాకు కావాలి యేసయ్యా. కావాలి దేవా. మీ దీవెన మాకు కావాలి యేసయ్యా. కావాలి మీ యేసయ్యా. ఆశీర్వాదం మాకు కావాలి యేసయ్యా. అవును దేవా. మీ కృపను మాకు ప్రసాదించమని ఆ గొప్ప స్తోత్రం. దేవుని వేడుకుందాం. కోట్లు కోట్లుగా ధనమున్నను అది నీకు సాటి రాగలదా. 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 ధనమంతా నీవే యేసయ్యా, ధనమంతా నీవే యేసయ్యా. బలమంతా నీవే యేసయ్యా. నా బలమంతా నీవే యేసయ్యా. ధనమంతా నీవే యేసయ్యా, నా ధనమంతా నీవే యేసయ్యా. ధనమంతా నీవే యేసయ్యా. అవును దేవా. నా ధనమంతా నీవే యేసయ్యా. నీవే నాకు స్తోత్రమయ్యా. చాలును యేసు. నీవే నాకు 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 చాలును యేసు. యేసయ్యా, కొండంత బలము ఉంది. నాకు ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా నాకు అనేక మంది నాకు తోడుగా ఉన్నారు కదా. నా బిడ్డలు నాకు తోడుగా ఉంటారు, నా స్నేహితులు, నా బంధువులు నాకు తోడుగా ఉంటారు అని మనిషి మురిచిపోతున్నాడు దేవా. కానీ కష్టాలు వచ్చినప్పుడు అందరూ పారిపోతూ ఉన్నారు, ఇబ్బందులు వచ్చినప్పుడు అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు ప్రభా. ఎవరు వదిలిపెట్టి వెళ్ళినా, ఎవరు కాదన్నా ప్రభా, ఎల్లప్పుడూ కూడా నన్ను ప్రేమించేది, ఆదరించేది, కాపాడేది మీరు మాత్రమే ప్రభా. ఈ సత్యాన్ని తెలుసుకుని ఎల్లప్పుడూ నిన్ను ఆరాధించే మహాకృపను దయచేయమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. స్తోత్రమయ్యా. కొండంతగా బలమున్నను అది నీకు సాటి రాగలదా. 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 బలమంతా నీవే యేసయ్యా, నా బలమంతా
అవును దేవా, నా బలమంతా నీవే యేసయ్యా, నీవే నాకు యేసయ్యా, చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. చప్పట్లు కొడుతూ నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు యేసయ్యా, చాలును యేసు. నీవే నాకు అందుకు చప్పట్లు కొడుతూ గొప్ప చాలును యేసు, నీవే నాకు 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 చాలును యేసు. హల్లెలూయా 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 ఆ ప్రభు హల్లెలూయా 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 స్తోత్రమయ్యా యేసయ్యా హల్లెలూయా 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 హల్లెలూయా. నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. యేసయ్యా యేసయ్యా నీవు లేక జీవించలేనయ్యా, నీ కృప నాకు కావాలి దేవా, యేసయ్యా నా యేసయ్యా. మీరు లేకపోతే మేము బ్రతకలేము యేసయ్యా. ఇప్పటి వరకు మేము సజీవులంగా ఉన్నామంటే కేవలం మీ కృప మీ దీవెన మాత్రమే యేసయ్యా. దేవా మీ కృపతోనే మీరు ఈ రోజు వరకు మమ్ము సజీవ లెక్కలో ఉంచినందుకు స్తోత్రమయ్యా. స్తోత్రం దేవా స్తోత్రం. యేసయ్యా ఈ వేకువ జామున మీ బిడ్డలు ప్రభా, మీ ముందు మోకరించి మేము ఆరాధిస్తున్నటువంటి బిడ్డలు ప్రభా, మీ ముందు నిలబడి మేము ఆరాధిస్తున్నటువంటి బిడ్డలు ప్రభా, యేసయ్యా మీ స్వరాన్ని విని మేము స్తుతించి ఆరాధించడానికి వచ్చిన బిడ్డలు ప్రభా,
అవును దేవా. ఈ బిడ్డలందరినీ మీ ఉన్నతమైన నామములో దీవించమని వేడు. ఆమేన్. ఈ బిడ్డల కుటుంబాలను దీవించమని వేడు. ఆమేన్. ఈ కుటుంబంలో ఉన్నటువంటి బాధలు, సమస్యలు, ఇబ్బందులు అన్ని కూడా తొలగించమని ప్రార్థన. ఆమేన్. శాంతి సమాధానాన్ని దయచేయమని ప్రార్థన. ఆమేన్. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య ఐక్యతను దయచేయమని వేడు. ఆమేన్. ల్యాండ్ సమస్యలు, కోర్టు సమస్యల నుండి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. కోపము, పగ, అసూయ నుండి విడుదల దయచేయమని ప్రార్థన. ఆమేన్. యేసయ్యా, ఎన్ని రోజులు ఉంటామో తెలియదు ప్రభువా. ఆమేన్. బ్రతికిన 4 రోజులు సంతోషంగా, సమాధానంగా, ఐకమత్యముగా, ఆనందముతో స్తోత్రం దేవా. మేము వెంబడించే మహాకృపను దయచేయమని, దయచేయి దేవా. మీలో ఆనందంగా జీవించే మహాకృపను దయచేయమని దయచేయండి ప్రార్థిస్తున్నాను. యేసయ్యా. ప్రభా, ఈరోజు చాలా మంది స్కూల్కు వెళుతూ ఉన్నారు ప్రభా, అవును ఉద్యోగానికి వెళుతూ ఉన్నారు ప్రభా, అవును అనేక బిజినెస్ల కోసం వెళుతూ ఉన్నారు ప్రభా, అనేక కార్యాల కోసం ప్రయాణాలు చేస్తున్నటువంటి అవును బిడ్డలందరినీ దేవా. మీకు సమర్పిస్తున్నాను ప్రభా. స్తోత్రం. వీరు వెళుతూ ఉండగా వీరి ముందు వెనకాల ఇరువైపులా మీ దేవదూతలు ఉంచండి ప్రభా. ఆమేన్. క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి వచ్చే భాగ్యాన్ని దయచేయండి ప్రభా. ఆమేన్. విదేశాలకు ప్రయాణమై వెళుతున్న బిడ్డలను దీవించండి. వారు వెళుతున్నటువంటి వాహనాలను, విమానాలను ఆశీర్వదించండి ప్రభా. ఆమేన్. యేసయ్యా, దుష్టుడు అనేక విధాలుగా మీ బిడ్డలను నాశనం చేయడానికి, మానవ సంతతిని నాశనం చేయడానికి, మానవత్వాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ప్రభా. స్తోత్రం. మీ కృప మాకు కావాలి యేసయ్యా. ఆమేన్. మీ ఆశీర్వాదం మాకు కావాలి ప్రభా. ఆమేన్. మమ్మందరినీ ఆశీర్వదించండి, దీవించండి. స్తోత్రమయ్యా. ఎవరెవరైతే బాధల్లో ఉన్నారో, సమస్యల్లో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, ఒంటరితనంలో ఉన్నారో, అజ్ఞానంలో ఉన్నారో, అంధకారములో ఉన్నారో, యేసు నామములో ఈ బిడ్డలందరికీ విడుదల కలుగును. ఆమేన్. యేసు నామములో ఈ బిడ్డలందరికీ స్వస్థత కలుగును గాక. ఆమేన్. యేసు నామములో ఈ బిడ్డలకు గొప్ప కార్యాలు జరుగును గాక. ఆమేన్. ప్రార్థించండి. నడినెత్తించరి కాళ్ళ వరకు ఈ బిడ్డలను తాకండి ప్రభా. వేకువ జామునే నన్ను స్తుతించి ఆరాధించు బిడ్డ జీవితంలో నేను గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తాను అని, నన్ను స్తుతించి ఆరాధించే బిడ్డలను ఎల్లప్పుడూ కాచి కాపాడుతానని, వారి పక్షాన నేను ఉంటానని పలికిన దేవా స్తోత్రం. స్తోత్రం దేవా. మా పట్ల శ్రద్ధ చూపించే దేవా, స్తోత్రం దేవా. ఈ ఆరాధనలో పాలు పంచుకున్న బిడ్డలందరినీ దీవించండి, దీవించు దేవా. ఆశీర్వదించండి ప్రభా. ఆమేన్. మంచి ఆయుధారోగ్యాలు దయచేయండి ప్రభా. మంచి విశ్వాసాన్ని బలపరచండి ప్రభా. ఈ లోకంలో మేము ఎంత పరుగులు తీసినా, ఎంత సంపాదించినా, మీ కృప, మీ దీవెన, మీ ఆశీర్వాదం లేకపోతే ఏమీ సాధించలేమనే సత్యాన్ని మాకు తెలియచేసి మీ పట్ల మాకు మంచి విశ్వాసాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నాము. యేసయ్యా, మేము చేసిన పాపాలను బట్టి గాక స్తోత్రం దేవా. మీ మంచితనముతో, మీ కృపతో, మీ ఆశీర్వాదాన్ని మా మీద, మా కుటుంబాల మీద, మా బిడ్డల మీద కుమ్మరించమని, మేము చేసిన ప్రతి అపరాధములను, పాపములన్నిటిని కూడా మబ్బు వలె తొలగిస్తానని పలికినటువంటి ప్రభు, ఆమేన్. స్తోత్రమయ్యా. ఈ ఆరాధనలో పాలు పంచుకున్న మమ్మందరినీ దీవించమని, దీవించు దేవా. మమ్మందరినీ బలపరచమని, బలపరచు మా దేవా. కుటుంబాలను దీవించమని, ఆమేన్. ప్రతిరోజు ఈ ఆరాధనలో పాలు పంచుకుంటూ ఉండగా మీ ప్రేమ, అభిషేక, ఆశీర్వాదాన్ని మా ఇల్లంతా కూడా నింపమని వేడుకుంటున్నాం. ఆమేన్. మా హృదయాల్లో నింపమని వేడుకుంటున్నాం. ఆమేన్. మా కుటుంబాలను మీ కుటుంబాలుగా మీ దీవెనలతో మమ్మల్ని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. స్తోత్రం దేవా. మోకరించండి ప్రియబిడ్డలారా. ఇంకా ఏమి తలంపులు ఉన్నాయో, ఏ ఉద్దేశాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచండి. ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు మెసేజెస్ పెడుతున్న బిడ్డలందరినీ దీవించమని, ఉద్దేశాలన్నిటిని కూడా నూరంతలుగా ఫలింపచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. మోకరించండి. ఆ గొప్ప దేవుడు తన ఉన్నతమైనటువంటి శక్తి, ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని మన మీద, మన కుటుంబాల మీద, మన బిడ్డల మీద కుమ్మరించబోతున్నాడు. మన ఇంటిలో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ప్రభువుకు సమర్పించండి. వారు పక్కనే ఉంటే సిలువ ముద్ర వేసి వారి కోసం ప్రార్థన చేయండి. ఈ ఆఖరి ఆశీర్వాదాన్ని స్వీకరిస్తూ ఉండగా దేవుడు వారిని నడినెత్తించని కాళ్ళ వరకు తాకి స్వస్థపరచబోతున్నాడు. ఆమేన్.
వారిలో ఉన్నటువంటి అనారోగ్యాన్ని తొలగించబోతూ ఉన్నాను. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. నీవే నాకు చాలును యేసు. 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 పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మదేవుడు మనందరిని దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.